మీరందరూ యూట్యూబ్ దగ్గరకొచ్చి దేవుని మాటలు విని, దేవుని మహత్తరమైన శక్తిని పుంజుకొని ముందుకు సాగండి. ఈ దినము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరములో నీ కుటుంబములో, నీ పిల్లల జీవితాల్లో, నీ ఉద్యోగములో ఆయన నూతన క్రియ చేస్తాడు. వాచ్ ఫర్ ద న్యూ థింగ్ ఐ am గోయింగ్ టు డూ. देखो मैं एक नई बात करता है. నూతన క్రియ చేసేవాడు. అయితే దానికే దేవుని వాక్యములు 2 కొరింథీ 5 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ప్రభుని ఎరిగిన వారి జీవితంలో పాత జీవితం పోవాలి. 2025కి వచ్చావు, ఇంకా పాత బ్రతికేనా? జీవితంలో మార్పు వచ్చిందా లేదా? మార్పు రావాలా. అంకె మారుట కాదు, బ్రతుకు మారాల. అది చాలా అవసరం. ప్రభువులోనికి రండి. నూతన సృష్టిగా చేసేవాడు ఆయనే. పాత జీవితాన్ని, పాత అలవాట్లను తొలగిస్తాడు ఆయన. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయములో 5వ వచనములో ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాడు. అయితే ప్రకటన గ్రంథము చివరి 2 అధ్యాయాల్లో చూస్తే అన్నీ నూతనమే. బైబిలు గ్రంథము ఆది కాండములో నూతనంతో ప్రారంభించబడి, అయితే ప్రకటన గ్రంథము నూతనాలతో ముగిస్తా ఉంది. అయితే నూతన జీవితం కావాలి. నూతన సంవత్సరములో సోదరి సోదరుడా, నూతన జీవితాన్ని పుంజుకొనండి. దేవునికి దగ్గర కండి. పాత జీవితాన్ని వదిలిపెట్టండి. పాపిష్టి జీవితానికి దూరము కండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నూతన జీవితాన్ని జీవించేదానికి మా ప్రభువా, డైలీ బ్రెడ్ చూస్తున్న ఒక్కొక్కరు అలాంటి తీర్మానముతో ముందుకు సాగుటకు చూపించండి. మా దేవా, ఎందరూ చూస్తున్నారు వాళ్ళందరూ దీవించబడేదానికి కృప దయచేయి. మీ హస్తం వారి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.